ఈరోజు రాజధాని తన్ని తీసుకొచ్చావు. వాళ్ళు వచ్చే నాకు సంతోషం అయ్యా. మందులు కనుక ఆశపడలేదు అయ్యా. దేవుని బిడ్డలు సంఘ బిడ్డలు రావాలని కోరుకుంటున్నాను. నువ్వే నడిపిస్తావు. రాజుగారిని కూడా తోడుకొచ్చావు. ఆయన సేవను ఫలింపించి నూతన వస్త్రాలు జీవించయ్యా. అనేకులు బిడ్డకు దయచేయి. అలా అమ్ముని ఇంకా కొంతకాలం బ్రతికించుకో. బిడ్డలకు తోడుగా ఉంచయ్యా. తిరిగి బాబులు ఇవ్వయ్యా. మంచి బాబులు, దీర్ఘాయుగల బిడ్డను, జీవగల బిడ్డను అయ్యా. సుఖమైన ప్రస్తుతి నామాసాలు పోసి మంటి బిడ్డను ఎత్తుకోవాలయ్యా. నీ కృప ఎత్తుగా ఉంచు. బలారం పెడతాం మానకుండా జరుగుతాను. తిరేసించు, సాధించు. వ్యాపారం అభివృద్ధి దయచేయి. తోడుగా ఉండయ్యా. పుట్టని కట్టుకోవాలి. ఇల్లు ఇచ్చావు. కింద కూడా ఖాళీగా వండుకున్నా నింపుతారు తెచ్చి. బిడ్డలో హృదయవాంతులు తీర్చాయా. హృదయవాంతులు తీర్చే దేవుడు. హృదయ రహస్యాలు ఎగిరితాడు. ప్రేమ ఇంటికంటే ముఖ్యమైనది. ప్రేమలోకి అంతా వ్యర్థమే అయ్యా. నీ ప్రేమతో న్యాయంతో కప్పి నాస్తం తోడుగా దానిగలాస్తం అందరిపై ఉంచి బిడ్డల ప్రాణాలు తోడుగా ఉండి క్షేమంగా తోడుకొచ్చావయ్యా. నీకు నన్ను నా పట్ల నీ చిత్తం ఏమయ్యాను. నాకు మనశ్శాంతి తీసి నమ్మని నుంచి వండుకున్నాను. సహాయం చేసి వండుకోదా పొందానయ్యా. ఆకలి పుట్టించు, నిర్దాయించి తీర్చి ఆశీర్వదించు. నీ వెలుగుతుంది మహిమ గంట మీరే ద్వారా పొందుకోమని ప్రతి విషయంలో నీ సహాయం అందించమని ఏ స్నామను బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రార్థన మానకుండా చేసుకోండి. ధైర్యంగా ఉండండి. దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నిరాశపడబాకండి. భయం వచ్చేసి రాకూడదు అలా. అది ఎదురుగా ఉంటే భయం లేదు. అలా వెళ్ళిపోయింది అనుకో. కాసేపు వెళ్ళాలిగా. వెళ్ళిపోతే కుదరదుగా. మరి వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్ళిపోతే నాకు బాగున్నప్పుడు అప్పుడైతే నేనేం మాట్లాడాలి. 15 రోజులు గడిస్తే ఈ వారం రోజులు మట్టే మరి అంత ముందు బాగానే ఉన్నానమ్మా. అడిగేసేదాన్ని దాన్ని పిచ్చేదానిక నేను మెలుగా వెళ్ళిపోయేదాన్ని. కర్రబట్టి వెళ్ళిపోతావులే, తగ్గుద్దులే. ఆఖరి ఇచ్చాడు, కర్ర ఇచ్చాడు, నడుము పెట్టి ఇచ్చాడు, అన్నీ దేవుడు ఇచ్చాడు. నేను అడగాన్ని చేసింది కాకుండా డబ్బులు అయిపోతాయి అనుకోదు. చెప్పేవారుగా ఫస్ట్ నుంచి మీరు చూస్తుందని ఎప్పుడు చెప్పేవారుగా. మీరు అమ్మాయి చూస్తుందని చెప్పేవారుగా. అందుకనే ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చెయ్యలేరు నాకు. అదైతే అట్లాగే అమ్మమ్మ బాధపడేదండి. ఎప్పుడు నలుగురు ఉన్నారు మీరే చూస్తున్నారు అనేది. నేనన్నా మరి చూడమ్మమ్మ, పెద్దవాళ్ళు చూస్తే ఎక్కడికి పోదా ఫలితం మనకి. వాళ్ళు ఎట్టా ఉన్నారో మేము ఎట్టా ఉన్నామో చూస్తున్నాం కదా. మరి పెద్దవాళ్ళు మేము చూసామనుకో, మాకు దేవుడు మమ్మల్ని దీవించాలనుకున్నాడు. అందువల్ల మమ్మల్ని మా ఇంట్లోనే ఉంచాడు. నిన్ను బాగుందా? అత్తయ్య ఎవరు చచ్చిపోయారండి? అదిదా ఎవరు మన చచ్చిపోయారు. వెళ్ళాలి అంగళూరు ఉంది. కమల అత్తగారు మాంగారు ఉండాలి. సుదర్శన్ భార్య చచ్చిపోయిందా? అంతా వస్తే కదా అంతే. అసలు గంటన్నర కూర్చుంటారు పాపము. ఇక అందరిని అడుగుద్ది మొత్తం చర్చి వాళ్ళందరినీ.